హలో హలో మేడం, ఫస్ట్ ఇయర్ క్లాస్ ఎక్కడ? ఎందుకు? ఇప్పటికే లేట్ అయిపోయిందండి. దేనికి లేట్ అయింది? క్లాస్ కండి. క్లాస్తో నీకేం పని? మనం ఫస్ట్ ఇయర్ స్టూడెంట్. నువ్వు స్టూడెంట్ వా? యా, ఎంట్రన్స్ లో టాప్ ర్యాంక్. ఓ yes. కాస్త ముందుకెళ్ళి లెఫ్ట్ తిరగండి. థ్యాంక్స్. 1 minute ప్లీజ్. యా, ఒకసారి ఫేస్ లెఫ్ట్ టర్నింగ్ ఇచ్చుకోండి. యా. ఫుల్ టర్నింగ్ అండి. టెన్షన్ పడకండి. SUN సన్ ITHA ఐటా, సన్ ఐటా. మీ పేరు సనైటా. చూడండి ఎలా కనిపిస్తాను. నేను చాలా స్మార్ట్ అండి. ఏంటి ఫన్ అనుకుంటున్నావా? ఐఎమ్ డాక్టర్ సునీత. మరి సనైటా అని రాస్తున్నారేంటి? కొంచెం తిక్కల కేసులా ఉంది. చాలా రోజుల తర్వాత ఆ కుర్రాడి మొహంలో నవ్వు కనిపించింది. ఆహా, ఐ థింక్ హీల్ బి ఫైన్ నౌ. థ్యాంక్ యూ. భలే వరే, ఇందులో నేను చేసినే ఉందండి. అచ్చరే, నువ్వు అందరితోనూ తమాషాలు చేస్తావేంటి? అసలు నువ్వు ఇక్కడికి వచ్చింది చదువుకోవడానికా లేక అందరినీ ఏడిపించడానికా? అందరినీ కాదు, మరి ఆ లింగం గాడిని ఒక్కడనే. ఆ అబ్బా కూతురు ఇద్దరు ఒకటే. తీసుకోండి. నో థ్యాంక్ యూ. మధ్యలో మా చిట్టి ఏం చేసింది? మీ చిట్టియా? యా, చిట్టి మీకు తెలుసా? ఆఫ్ కోర్స్, మై బెస్ట్ ఫ్రెండ్. ఆహా. పాపం చిట్టికి వాళ్ళ నాన్న చేసే పనులు ఏవీ తెలియవు. వాళ్ళ నాన్న అన్ని అధవ పనులు చేస్తుంటాడా? అన్నీ కాదు, మొన్న ఒక సంబంధం విషయంలో చాలా పొరపాటు జరిగిపోయిందని చెప్పింది. మరి అదే ఆ సంబంధానికి వెళ్ళి ఫీజు పోగొట్టుకుంది నేను. అందుకే ఈ కొడుమంట. ఓ రియల్లీ? చిట్టికి తల్లి లేదు కదా, ఉంటే ఆవిడైనా వాళ్ళ నాన్నకి నచ్చ చెప్పేది. అవును, వాళ్ళ అమ్మే ఈ గొట్టంగడి బాధ పడలేక వెళ్ళిపోయి ఉంటది. చిట్టికి మాత్రం వాళ్ళ అమ్మ బుద్ధి వచ్చి ఉంటది. సునీత గారు, ఆ బోండం ఎలా ఉంది? బోండమా? నేను తను అలాగే పిలుస్తాను. మా ఇద్దరికి మంచి ఫ్రెండ్షిప్. నేను తన కాలంలో ఈత కూడా నేర్పిస్తుండేవాడిని. ఏంటి నవ్వుతున్నా? ఏం జరిగిందో చెప్పు. నేను సార్ తనకి ఈత నేర్పుతుంటే మధ్యలో మధ్యలో తన చెట్టు ఊడిపోయింది. స్టాప్ ఇట్, స్టాప్ ఇట్. ఓకే, తను ఇప్పుడు చీరలో ఉంటుంది అనుకోండి. సునీత గారు, చూడడానికి చిట్టు ఇప్పుడు ఎలా ఉంటుంది? నాలాగే ఉంటుంది అనుకోండి. ఆహా, మీ అంత కాదు, మీకంటే కొంచెం తక్కువగా ఉండొచ్చు. కాదు, నాకంటే అందంగా ఉంటుంది. నిజంగా? నాకెందుకు చిట్టిని చూడాలనుంది. వాళ్ళ నాన్న ప్రాణాలు తీసేస్తాడు. వాడబ్బా, ఎందుకులేండి, వాడి పేరు తలుచుకుంటే బూతులు వస్తున్నాయి. సునీత గారు, చిట్టి మీ ఫ్రెండ్ అంటున్నారు కదా, మా ఇద్దరిని ఒకసారి కలపకూడదు ప్లీజ్? వై? వై అంటే ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. సరే, నువ్వే ప్రొఫెసర్తోనూ గొడవ పెట్టుకోనంటే తీసుకొస్తాను. కొంచెం ఆలోచించాల్సిందే. ట్రై చేస్తాను. I love you, Ankita. దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఈ ప్రమాణం నిన్ను నమ్మించడానికి కాదు, ఒప్పించడానికి. నిన్నటి దాకా రొమాన్స్, ఇవాళ లవ్. ఎలా నమ్మను? ఎందుకు నమ్మాలరా? అయినా నీలాంటి వాడిని అమ్మాయి లవ్ చేయదు. షటప్. ఎందుకు లవ్ చేయదురా? ఎందుకు లవ్ చేయదు?
ఎరా ఒళ్ళుగాని కొవ్వెక్కిందా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? బతకాలని ఉంటే బయటికి వెళ్ళు. అయినా మేము ఇంతమంది ఉండగా ఐ లవ్ యూ అనడానికి ఎంత ధైర్యం రా నీకు? వాచ్మెన్ అంకుల్ ఆగండి. చంటి నువ్వు నాతో రా. చూడు చంటి, నేను చిన్నప్పటి నుంచి ప్రాక్టికల్ గా పెరిగాను, డబ్బులో బ్రతికాను. మా నాన్న నాకు కోట్లు సంపాదించి పెట్టాడు. అలాగని డబ్బే జీవితం అని అన్ను. నేను పెళ్లి చేసుకోవాలనుకుంటే కోటీశ్వరుడే కానవసరం లేదు, రిక్షావాడైనా నాకు అభ్యంతరం లేదు. కానీ వాడు సమర్థుడే ఉండాలి. నువ్వు సమర్థుడు కాదు. ఈ ఏజ్ లో అల్లరి చేయాలి, ఆటలాడాలి, అమ్మాయిలతో తిరగాలి, అన్నీ చేయాలి. అలాగే జీవితంలో నీ లక్ష్యం కోసం కూడా ప్రయత్నించాలి. ఈ జనరేషన్ లో టీనేజర్స్ మీలా లేరు. కంప్యూటర్స్ లో చూసినా, స్పోర్ట్స్ లో చూసినా, ఎడ్యుకేషన్ లో చూసినా, ఎందులో చూసినా టీనేజర్స్ పై చేయి. 21st సెంచరీ సూపర్ టీనేజర్స్ లో బ్యాడ్ టీనేజర్స్ మీరు. ఐ లవ్ యూ. ప్రేమించాన్ని మొండిగా చెప్పడం గొప్ప అనుకుంటున్నావా? నీకు ప్రేమించడానికి అర్హత ఉందా లేదా అని ఆలోచించాలి. ఒక అమ్మాయి నీలో ఏం చేసి ప్రేమించాలి? ప్రేమ ప్రేమ అంటున్నావే, అసలు ప్రేమ అంటే అర్థం తెలుసా? జీవితం అంటే ఏంటో తెలుసా? అసలు అసలు నీ గురించి నీకు తెలుసా? ముందు జీవితంలో ఏదో ఒకటి సాధించి గొప్పవాడు కావడానికి ట్రై చేయి. ప్రేమిస్తున్నట్ట టైం వేస్ట్ చేస్తూ అల్లరిగా తిరిగి నిన్ను నేను ప్రేమించాలా? నేనే కాదు, ఇలాగే ఉంటే జీవితంలో ఏ అమ్మాయి ప్రేమించదు. నీతో బైకుల్లో తిరగడానికి, పార్కులో ముద్దు పెట్టుకోవడానికి ప్రేమించే ప్రేమ నాకు అక్కర్లేదు. నీలాంటి వేస్ట్ పిల్లలు పెళ్లి చేసుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. బాయ్. గదిలో ఉన్నారు. బాబు మురళి, ఏంటండి ఇది మీ సొంత ఇల్లేనా? అవునండి. నాన్న ఎక్కడ? ఇదిగో. ఇదిగో మా అన్నయ్య, నాన్నగారు, వదిన, తను శైలజ, శుభమత్త గారు, పెద్దత్త, చిన్నత్త, మై డియరెస్ట్ ఫ్రెండ్ కుప్పస్వామి గారు, పిల్లలు. కూర్చోండి, మంచినీళ్ళు తీసుకొస్తాను. ఇల్లు ముచ్చటగా ఉంది, మనుషులు ముచ్చటగా ఉన్నారు. మన శైలుని డాక్టర్ మురళికి ఇచ్చి చేయొచ్చు కదా. లాటి మురళి ఇక్కడ తెలిసి వచ్చారు. ముందు కావాలంటే మీరు ఆ గదిలోకి వెళ్ళి శైలు నువ్వెళ్ళమ్మా. నేను తీసుకెళ్తాను. రా శైలు రా. శైలజ, మర్ది గారు, శైలజ అంటే పల్లెటూరు అమ్మాయి అనుకున్నాను. మంచి సెలక్షనే. మిగతా గెస్ట్ల సంగతి నేను చూసుకుంటాను. ఈ గెస్ట్ ని మీరే చూసుకోండి. బుగ్గ మీద సొట్టుంటే అదృష్టమే. చూసావా, నేను నీకు దొరకడం నీ అదృష్టం మా వదిన చెప్తుంది. అదేం కాదు, నేను నీకు దొరకడమే నీ అదృష్టం అంది. కాదు అవును కాదు కాదంటే అవునంటుంటే కాదు. అలాగే నువ్వు నాకు దొరకడం నా అదృష్టం. కానీ ఎప్పుడో తెలుసా? ఎప్పుడు? సోమలింగం, రామలింగం, కోటిలింగం, శంభులింగం, జంబులింగం, బోడిలింగం. వీళ్ళంటే ఎవరు? కొడుకులు. ఇంకా ఉన్నారు. సూర్యకాంతం, లక్ష్మీకాంతం, చంద్రకాంతం, నల్లికాంతం, మణికాంతం, రామకాంతం. వీళ్ళెవరు? కూతుళ్ళు. వీళ్ళందరూ నువ్వు కనిస్తే అప్పుడు అనుకుంటా నేను అదృష్టవంతున్నని. ఛీ!
ఏమి లేదు. It's okay, Shiloh. జరిగింది. ఏమన్నావో ఏం విన్నానో కన్నులతో మాట్లాడే భాషే వేరు ఏదో మాయా చేసావయ్యా మనసులతో పాటాడే రాగం వేరు చిన్ని చిన్ని ఆసే సిరి వెన్నెల్లో నా పూసే గుండెల్లో నీ ఊసే ఒక భాసే చేసే గుచ్చే చూపుల్లోనా రవిచ్చే నవ్వుల్లోనా ఒంటరిగా ఉంటా